హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గురించి చాలామంది అయితే చాలా రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ కంటెస్టెంట్ల గురించే. అసలు లోగో చూస్తేనే ఏదో సింపుల్గా చేసి పెట్టారు. కార్పొరేట్ లెవెల్ అయితే అస్సలు లేదు. లోగో సింపుల్గా ఉంది కాబట్టి వెరీ సింపుల్గా గెస్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా సీనియర్స్ ఎవరు రారని, ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా నుంచే వస్తారని చెప్పేసి అయితే పూర్తిగా అయితే అర్థమైపోద్ది అందరికి కూడా. ఎందుకంటే అంత ప్రొఫెషనల్గా అయితే లోగో చేయలేదు, దాన్ని వదిలేశారు. ప్లస్ ఏంటంటే అందరూ కూడా మాట్లాడేది ఏంటంటే కంటెస్టెంట్లు వీళ్ళే రాబోతున్నారు, నెక్స్ట్ వీళ్ళే పార్టిసిపేట్ చేయబోతున్నారు, నెక్స్ట్ వీళ్ళు ఉండబోతున్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, ఫోన్స్ వచ్చేసి అని చెప్పేసి అయితే చాలా న్యూస్ అయితే చాలా రకాలుగా అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ న్యూస్ వాళ్ళందరికీ ఎలా లీక్ అవుతుందా అని చెప్పేసి అయితే ఇది బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది? బిగ్ బాస్ అనేది అంత సీక్రెట్గా అయితే ఉంటేనే అది దాంట్లో మజా ఉంటుంది. సీక్రెట్ అనేది ఉంటేనే మజా అవుద్ది. లేదంటే అసలు బిగ్ బాస్ షోని పెట్టుకోవడం కూడా వేస్టే. ఒక విషయం చెప్తాను చూడండి, 25 రకాల జంతువుల్ని ఒక జూలో వేసేసి టికెటే లేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి ఒక్కొక్క జంతువు ఎలా బిహేవ్ చేస్తుంది, రోజుకొక ప్రోమో ఆ జంతువులు ఎలా బిహేవ్ చేశాయి, ప్లస్ లాస్ట్కి ఏ జంతువు బాగా బిహేవ్ చేసింది, మంచిగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పేసి ప్రైజ్ మనీ ఇచ్చి అయితే బయటకు పంపించడం జరిగింది. అంటే బయటకు వస్తారనమాట విన్నర్గా. సో ఇదంతా చూస్తే ఏంటంటే నాకు ఈ టాపిక్ ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలియదు, కానీ నేను మాట్లాడుతూనే ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు వాణిమల్లి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా ఉంటే దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ వల్ల నాకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నా ఛానల్ కూడా కొంచెం మూవ్ అవుద్ది. ఆల్రెడీ మనకున్న 25K సబ్స్క్రైబర్స్ కాకుండా ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే నేను చెప్పే విషయాలు మీ వరకు రీచ్ అవ్వాలా, లేదు అందరికీ రీచ్ అవ్వాలన్నా కూడా లైక్ అయితే ఉండాలా. ముందల వీడియో చూసారంటే మీరు అర్థమైపోద్ది. 200 మంది చూశారు, లైక్లు ఒక 8 లైక్లు వచ్చినాయి. దాంట్లో ఎక్కువ శాతం మా ఫ్రెండ్సే ఉన్నారు. చాలా వరకు అయితే వాట్సాప్లో షేర్ చేశాను. బట్ చాలామంది అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, బాగా చెప్పావు రాజు అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా. ఓకే, నేను ఇప్పుడు టాపిక్ చెప్పాను కదా, ఒక జూ అని చెప్పేసి, ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చేద్దాము. ప్రతిసారి బిగ్ బాస్ గురించి ముందలే ఇలాంటి న్యూస్ అయితే కామను, కానీ లాస్ట్కి ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా ఎవరికి కూడా తెలియదు అనమాట ఏం జరగబోతుందని చెప్పేసి. చాలామంది 2 హౌస్లు ఉండబోతున్నాయని చెప్పేసి, కొంతమంది ఇట్లా న్యూస్ చదువుతూ ఉంటాను. నేను కూడా యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాను కదా, చాలా న్యూస్ ఛానల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాయి. మనం అంటే ఎక్కడో నెల్లూరులో ఉన్నామో, ఈ విషయాలన్నీ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే న్యూస్ ఛానల్ ఉన్నారో ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు, వాళ్ళ ద్వారా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి ఫోన్ కాల్స్ అయితే వచ్చుంటాయి. సో దాని ద్వారా కూడా నాకు ఇలాగా బిగ్ బాస్ నుంచి కాల్ అయితే వచ్చిందని చెప్పేసి వెళ్తూ ఉంటుంది కదా, డిస్కస్ చేస్తుంటారు. దాని తర్వాత కొంచెం న్యూస్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికి కూడా కావాల్సిన 25 మెంబర్స్ కోసం ఆల్మోస్ట్ 200 మెంబర్స్ని అయితే లాస్ట్ టైము ఇలాగ ఫోన్ కాల్స్ ద్వారా పిలిచి దాంట్లో జల్లులు బట్టి 50 మెంబర్స్ని తీసుకొని 50 మెంబర్స్లో నుంచి 25 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానిలో 25లో కూడా ఎవరిని తీసుకుంటారో ఎవరిని తీసుకోరో అన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదు అనమాట. సో ఈ 25లో పోయినసారి డబల్ ఎంట్రీ ఉండింది కదా, ఈసారి ఆ డబల్ ఎంట్రీ ఉంటుందా లేదా అందరిని ఒకటేసారి పంపిస్తారా అని చెప్పేసి అయితే ఎవరికి తెలియదు. ఈసారి టాస్కులు మాత్రం బీభత్సంగా ఉంటాయని మాత్రం పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే లోగోని లాస్ట్ టైం ఉన్నంత ప్రొఫెషనల్గా ఈసారి డిజైన్ చేయకపోవడానికి కారణం, లాస్ట్ టైం అంత హైప్ వచ్చింది, ఈసారి కూడా అంత మొత్తంలో ఖర్చు పెట్టాలని చెప్పేసి అయితే బిగ్ బాస్ టీం అయితే అనుకోవడం లేదు. అంతేకాకుండా బిగ్ బాస్ టీం నుంచి చాలామంది అయితే రిజైన్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇది న్యూస్, ఆల్మోస్ట్ ఇది పర్ఫెక్ట్ న్యూస్. ఇది నేను చెప్పేది 100% ఇదే. సో ఈసారి ఎలా ప్లాన్ చేస్తారు, షో మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారు? నాగార్జున గారే షోకి హైలైట్. నాగార్జున గారు ఉంటే చాలు, మిగతా వాళ్ళు హౌస్లో ఎవరున్నా కూడా షో అనేది హిట్ చేయాలంటే నాగార్జునే బెస్ట్. సో ఈ విషయం అయితే అందరికీ పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే నాగార్జున గారు అంత సీనియారిటీ ఉంది కదా ఆయనకి, ఆ సీనియారిటీని బేస్ చేసుకునే షోను రన్ చేస్తున్నారు. నాగార్జున గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరినైనా సరే తీసుకుంటే హోస్ట్గా ఎవరికి అతకదు, మైండ్ కూడా ఎక్కదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు హిందీ బిగ్ బాస్ షో చూసారంటే మీకు అర్థమైపోద్ది. హిందీ బిగ్ బాస్ ఉంది కదా, అది అట్టర్ ఫ్లాప్గా వెళ్తూ ఉంది. ఆల్మోస్ట్ మొన్న చిన్న బీభత్సం జరగలేదు, అది చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హిందీ గురించి ఒక అతనైతే రివ్యూ చెప్తా ఉన్నారు, నేమైతే గుర్తులేదు, మొత్తానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి.
బిగ్ బాస్ వచ్చిందిరా అంటే చాలామందికి పండగ. వాళ్ళల్లో కొంతమంది కొంతమందిని కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవరైతే రివ్యూ చెప్తారో ఆడియన్స్ అంతా కూడా కొంతమందికి కనెక్ట్ అయిపోయారు. సో అలాగే వెళ్తూ ఉంది. మేమంతా కొత్తగా వచ్చాము, కాకపోతే బిగ్ బాస్ని ఎప్పటి నుంచో చూస్తున్నాము. మేము మాట్లాడగలము, అన్నీ చేయగలము, రివ్యూలు ఇవ్వగలము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా లాస్ట్ వరకు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే నేను అనుకుంటున్నాను ఇది అట్లీస్ట్ 3K లేదు 5K అంతే మన కెపాసిటీ రీచ్ అవుద్దాం అనుకుంటున్నాను. ఒక లైక్లు అయితే ఒక 100 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా మంచి న్యూస్ అయితే వస్తా. నా పేరు రాజు వాణిమల్లి. థ్యాంక్ యూ.